పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ రంపచోడవరం ఐటీడీఏ ముందు గిరిజన సంఘాల నాయకులు నిరసన దీక్షకు చేపట్టారు. ముందుగా కొండమోదోలు నిర్వాసితులు రంపచోడవరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఐటీడీఏ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 2 దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదని రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ విమర్శించారు. కదనపల్లి గ్రామంలో 86 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కొండమోదలు సర్పంచి వేట్ల విజయ్ డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొత్తము శంకుస్థాపన చేసిన తర్వాత ప్రాజెక్టు కడతాం చేగొండపల్లిలో. అప్పటి నుంచి మాకు భూమి ఎంతమంది నిరోసితులు మునిగిపోతున్నారు, ఎంతమంది ఆ ఇంట్లో ఎంతమంది నిరోసితులు ఉన్నారు, మొత్తం భూమి ఎంత కోల్పోతుందని ఎంక్వైరీ చేయండి అని మేము అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా గానీ 2013 టైంలో మొత్తం గ్రామ సభలు జరపకుండా మొత్తము 50 ఏళ్ల నుంచి మేము సాగు చేసుకున్న భూమికి గిరిజనేతరులైన వాళ్ళకి వాళ్ళకి మొత్తం భూమి ప్యాకేజీ ఇవ్వడము ఇలా చేసుకుంటూ వస్తే మాకు గ్రామ సభలు జరపలేదు. నేను కూడా ఆ టైంలో నేనే సర్పంచ్ను. ఆ టైంలో కూడా సర్పంచ్ గా నాకు ఎటువంటి సంవత్సరం లేకుండా మొత్తం మీరే మొత్తం వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు అని మేము అప్పుడు హైకోర్టుకు వెళ్ళాం. నా పేరు మీద కేసు వేయడం జరిగింది. అప్పుడు మొత్తము ఈ R&R కి సంబంధించి మొత్తం పోలవరం పునర్వాసం ప్రక్రియ మొత్తం ఆగిపోయిన తర్వాత ఆ టైంలో మాకు 2017 ఇప్పుడున్న ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారు అప్పుడు దినేష్ కుమార్ గారు అప్పుడు పిఓ గారు ఇక్కడ ఆ టైంలో మాకు మొత్తం ఝాన్సీ గారికి మాకందరికి పిలిచి మా పెద్దలకి రామరెడ్డి గారికి మాకందరికి మొత్తం పిలిచి ఒక 15 మందిగా పిలిచి ఒక రోజంతా వాళ్లకు మాకు చర్చలు జరిగిన తర్వాత ఒక నైట్ అంతా మాలో ఉన్న మొత్తం వాళ్ళతో చర్చించడం జరిగింది. ఏంటంటే ఆ రోజుల్లో జరిగిన చర్చల్లో 426 ఎకరాల భూమి మాకు కావాలి. అలాగే మాకు ప్రతి గిరిజన కుటుంబంలో 18 సంవత్సరాల నిండిన పిల్లలకి కటప్ డేట్ తో సంబంధం లేకుండా మేము గ్రామాలు ఖాళీ చేసి కోనెలకి వెళ్ళిన దాకా ఎంతమందికి పోలవరం ప్రాజెక్ట్ లో అర్హత ఉందో వాళ్ళకందరికి ప్యాకేజ్ ఇవ్వాలి.